ఏప్రిల్ నెల గడిచిపోయి మే నెల కొనసాగుతుంది. ఆయా సంస్థల ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. ఉద్యోగుల పనితీరు ఆధారంగా వారికి జీతాలు పెరుగుతాయి. ఈ లాటరీ మదింపు ద్వారా జరుగుతుంది. విప్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. విప్రో కొత్త సీఈఓను నియమించింది. సీఈఓ శ్రీనివాస్ పల్లియ పేరును ముందుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన జీతం గురించే చర్చ జరుగుతుంది. కంపెనీ అతనికి 60 లక్షల అమెరికన్ డాలర్లు అంటే దాదాపు 50 కోట్ల రూపాయలు వార్షిక ప్యాకేజీని ఇచ్చింది. ఇందులో కంపెనీ అందించే ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ఈ కొత్త అప్డేట్ గురించి స్టాక్ మార్కెట్ కు తెలియజేసింది. మునుపటి సీఈఓ థియరీ డెలిపోటే హఠాత్తుగా రాజీనామా చేశారు. తర్వాత పలియాను నియమించారు. గతేడాది విప్రో డెలిపోటే వార్షిక వేతనం 80 కోట్ల రూపాయలకు పైగా చెల్లించింది. ఆ సమయంలో ఒకటే చర్చ జరిగింది. పాలియ జీతాన్ని విప్రో స్టాక్ మార్కెట్ కు వెల్లడించింది. దీని ప్రకారం వారి జీతం సంవత్సరానికి $3.5 మిలియన్ల నుండి $6 మిలియన్ల వరకు అన్ని ప్రయోజనాలతో ఉంటుంది. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలో విప్రో ఒకటి. కంపెనీ గత సంవత్సరం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. అపర్ణ సిఐఆర్ భుజాలపై కొత్త బాధ్యతను వేసింది. ఆయనకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాధ్యతలు అప్పగించారు. అయ్యర్ 2003 నుండి విప్రోతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆమె సీనియర్ ఇంటర్నల్ ఆడిటర్ గా చేరారు. 20 ఏళ్లుగా కంపెనీకి సేవలు అందించారు. చాలా ముఖ్యమైన పదవుల్లో పనిచేశారు. జతిన్ దలాల్ సిఎఫ్ఓ పదవికి రాజీనామా చేసిన తర్వాత అయ్యర్ నియమితులయ్యారు. విప్రో తన 4వ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. మార్చి 2024 నాటికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2,34,054కి తగ్గింది. గత ఏడాదిని పరిగణలోకి తీసుకుంటే ఏప్రిల్ చివరి నాటికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2,58,570. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 24,516 తగ్గింది.